మంచిర్యాల ఏసీపీ కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ బైరి సత్యనారాయణ సర్జికల్ బ్లేడ్తో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఓ కేసులో ఏసీపీ ప్రకాష్ విచారణకు పిలిపించడంతో భూ వివాదం కేసులో తనపై ఏసీపీ అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారని కౌన్సిలర్ ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టారనే మనస్తాపంతో సర్జికల్ బ్లేడ్తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సత్యనారాయణ వెల్లడించారు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ కమిషనర్ తన ఒర్రే భూమాన్ని ఊడిపోయిందని ఒర్రెని తీసిందట. ఆ ఒర్రెని తీసిన రోజు నేను తిరుపతిలో ఉన్నా. ఇక్కడ నేనే లేను. ఆ భూమిలో నాకు ఇలాంటి సంబంధం లేదు. దాంట్లో ఒక 2 ప్లాట్లు నేను సుంచి సత్యం గారు కొనుక్కున్నా, మీదికుంటాయి. ఆ కింది భూమి సుంచి సత్యం గారి వాళ్ళ భూమి తీసిందని కమిషనర్ చెప్తే మొన్న కమిషనర్ అట మళ్ళీ నేను పోయి దాన్ని ఊడిపోయిందని కమిషనర్ తిందని నా మీద అడ్రస్ కేసు పెట్టింది. నేను ఆ రోజు మా ఇంట్లో సీసీ ఫుటేజ్ ఉంటాయి. నేను మా ఇంట్లోనే ఉన్నా. నేను అసలు కమిషనర్తో ఇప్పటి వరకు నేను డైరెక్ట్ ఆయనతో ఎప్పుడు మాట్లాడింది లేదు. కావలసుకొని ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి నన్ను మొదటి నుంచి టార్గెట్ చేసి ఆయన నన్ను ఇబ్బంది పెట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసిండు. గతంలో కూడా ఒక అట్రాసిటీ కేసు పెట్టించిండు. ఇప్పుడు ఈ కేసు పెట్టి అదేవిధంగా ఒక శశి ఆయన ఒక పిల్లగంతో కూడా నేను ఆ పిసిని శశిని ఊర్లో దొక్కుతా ఉంటే నేను తిట్టిందని మరొక కేసు పెట్టించిండు. నేను అసలు ఆ జాగా వినికే పోలేదు. నాకు చూపలేదు. ఇది దయచేసి నేను మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా. నేను అక్కడ జాగా కానీ ఓన్లీ అక్కడ ఆ వాడలో సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. నేను ఆ జాగా వినిపోయినట్టు సీసీ కెమెరాలు చూడుంటాయి. ఆ జాగా వినిపోయినట్టు ఎవరినన్నా మీరు వాడోళ్ళు అడగవద్దు. అట్లా 10 మంది శేషానికి 10 మంది పేర్లు పెట్టించిండు. తొంట శ్రీరాజు అనేటోడు ఇంత ముందు అట్రాసిటీ కేసు పెట్టినోడు మావి నాయ. అట్టుగా నేను అసలు పోనే లేదా.